ఈరోజు మనం ఒక అతి అద్భుతమైన అతి విశేషమైన కథ గురించి తెలుసుకుందాం. అదే పూరి జగన్నాథుని చరిత్ర. ఒడిశాలో ఉండే ఈ జగన్నాథుడు ఎందుకు ఈ రూపంలో కనిపిస్తాడు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. మరి ఆ రహస్యం ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. పురాణ కాలంలో ఇంద్రదూమ్న అనే రాజు ఉండేవాడు. ఆయన మహాపుణ్యాత్ముడు మరియు భక్తుడు. జీవితంలో అన్నీ చూసేశాడు, కానీ ఒకే ఒక్క కోరిక మిగిలింది. అదే విష్ణుమూర్తిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలన్న కోరిక. ఆ కోరిక తీరాలనే తపనతో రాజు దేశాలన్నీ తిరిగి పండితుల్ని పిలిచి అడుగుతాడు, ఈ భూమిపై ఎక్కడైనా విష్ణువు ప్రత్యక్షంగా ఉన్నాడా అని. అప్పుడు ఒక ఋషి చెప్తాడు, ప్రభు, నీలగిరిలో ఒక రహస్యమైన అడవిలో గిరిజనుల పూజలతో నీలమాధవుడు అనే రూపంలో విష్ణువు వెలిశారు అని. అయితే ఈ ఋషి చెప్పిన చోట కొన్ని వేల ఏళ్ల క్రితం విష్ణువు నీలమాధవుడు రూపంలో అడవిలో వెలిశాడు. ఆయన్ని అక్కడ గిరిజనులు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఈయన గురించి ఎక్కడ బయట వాళ్ళకి తెలిస్తే ఆయన్ని తీసుకెళ్లిపోతారనే భయంతో నీలమాధవుడు ఉండే చోట చాలా రహస్యంగా ఉంచారు. ఆ ప్రదేశం గిరిజన నాయకుడు విశ్వవసుకి మాత్రమే తెలుసు. ఈ వార్త విన్న మహారాజు వెంటనే తన విశ్వసనీయ పురోహితుడు అయిన విద్యాపతిని ఆ గిరిజన ప్రాంతానికి పంపించి నిజ నిజాలను తెలుసుకోమని చెప్తాడు. విద్యాపతి అక్కడికి వెళ్లి గిరిజన నాయకుడు అయిన విశ్వసు దగ్గరికి చేరుతాడు. విద్యాపతి ఆ గిరిజనులకి చాలా మంచి పనులు చేస్తాడు, కానీ వాళ్ళు ఈయనని అస్సలు ఆ నీలమాధవుని దగ్గరికి తీసుకుని వెళ్లరు. విశ్వవసుకి కుమార్తె ఉంటుంది. ఆమె పేరు లలిత. ఆమెను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఒకరోజు విద్యాపతి తన మామగారిని ఇలా అడుగుతాడు, నీలమాధవుడు అయిన ఆ కృష్ణుడి దర్శనాన్ని చేయించండి అని. సరే, అల్లుడు కాబట్టి తీసుకెళ్తాను, కానీ ఒక షరతు ఏంటి అంటే, నువ్వు చూసే దారి రహస్యంగా ఉండాలి కాబట్టి కళ్ళకు గంతులు కడతాను అని చెప్పి కళ్ళకు గంతులు కడతాడు. కానీ తెలివైన విద్యాపతి దారిలో ఒక చిన్న సంచిలో ఆవగింజలు వేసి ముడి కట్టుకుని నడుముకు పెట్టుకుని దానికి చిన్న రంధ్రం పెడతాడు. సన్నగా ఆవాలు కిందకి జారుతూ ఉంటాయి. అలా మార్గం మొత్తం ఆవాలు పడుతూ ఉంటాయి. అయితే గుహలోపలికి వెళ్ళాక విద్యాపతి నీలంగా వెలుగుతున్న నీలమాధవుని చూసి ఆశ్చర్యపోయి ఇంకా మా మహారాజు గారికి చెప్పాలి అని వచ్చేసి సమాచారం అందిస్తాడు. రాజు ఆనందంతో వెంటనే ఆ అడవుల దగ్గరికి వచ్చి ఆవగింజల మార్గాన్ని అనుసరిస్తూ గుహలోపలికి వెళ్తాడు. కానీ అక్కడ నీలమాధవుడు కనిపించడు. ఎందుకంటే ఆయన తండ్రిలా గిరిజనులకు మాత్రమే కనిపిస్తూ ఉండేవాడు. వాళ్ళకి తప్ప ఇంకెవరికి కనిపించకూడదన్న నిబద్ధతతో ఉన్నాడు కాబట్టి రాజు వచ్చేసరికి ఆయన మాయమైపోతారు. రాజుగారు ఎంతో బాధపడుతూ, నా వల్ల ఇంత అపరాధం అయ్యిందా, నా వల్ల భగవంతుడు మాయమైపోయాడా అనే బాధతో నీరు ఆహారం మానేసి తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు భగవంతుడు ఆ రాజు కళ్ళలోకి కనిపించి, నేను నీ వల్ల మాయమవ్వలేదు. నేను బ్రహ్మగారి ముందు 50 సంవత్సరాలు నీలమాధవుడిగా మరియు బ్రహ్మగారి తర్వాత 50 సంవత్సరాలు జగన్నాథుడిలా దర్శనం ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బ్రహ్మదేవుని 1 సంవత్సరం అంటే మన కాలంలో సుమారు 3 లక్షల కోట్ల సంవత్సరాలు అని అర్థం. అంటే భగవంతుడు చెప్పిన ప్రకారంగా 50 సంవత్సరాలు అంటే ఏకంగా 150 లక్షల కోట్ల సంవత్సరాలు. అంటే 150 లక్షల కోట్ల సంవత్సరాలు నీలమాధవుడిలా మరియు 150 లక్షల కోట్ల సంవత్సరాలు పూరి జగన్నాథుడిలా దర్శనమిస్తాను అని అంటారు. రేపు రాత్రి సముద్రం నుంచి 3 పెద్ద చెక్క ముక్కలు తేలుతూ వస్తాయి. వాటితో నా రూపం ప్రతిష్ఠించు అని చెప్తారు. రాజు ఆ తర్వాత వెంటనే సముద్ర తీరానికి వెళ్లి తేలుతూ వస్తున్న ఆ చెక్కల్ని తీసుకుని రాజ్యానికి వెళ్తారు. అయితే ఏ శిల్పి నేను చెక్కలేము అని వెళ్ళిపోతారు. అప్పుడు విశ్వకర్ముడు ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వచ్చి, ఈ చెక్కలతో విగ్రహాలు చెక్కుతాను, కానీ నేను పని చేస్తున్నంత వరకు ఎవరు ఈ గది తలుపులు తెరవకూడదు అని చెప్తారు. ఆయన తలుపులు వేసుకుని విగ్రహాల పని మొదలు పెడతారు. అయితే కొన్ని రోజులకి చెక్కుతున్న శబ్దం ఆగిపోతుంది. అది గమనించిన రాణి గుండీచ రాజుగారి దగ్గరికి వెళ్లి, ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఉండొచ్చేమో, తలుపులు తెరిచి చూడండి అని చెప్తుంది. అయితే తలుపులు తెరవగానే 3 విగ్రహాలు అనగా జగన్నాథుడు, బలరాముడు ఇంకా సుభద్రాదేవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి, పెద్ద పెద్ద కళ్ళతో. కానీ చేతులు కాళ్ళు పూర్తయ్యే లోపు తలుపులు తెరవడం వల్ల విశ్వకర్ముడు మాయమైపోతాడు. రాజు మళ్ళీ నేను తప్పు చేశానని బాధపడుతుంటే తన కలలో శ్రీ మహావిష్ణువు వచ్చి తాను ఈ రూపంలోనే ప్రజలకి దర్శనమిస్తానని చెప్తారు. ఇప్పటికీ పూరి జగన్నాథుడు తన చెల్లెలి సుభద్ర మరియు అన్నయ్య బలరాముడితో కలిసి ఎంతో మంది భక్తుల్ని ఆకట్టుకుంటూ పూజలను అందుకుంటున్నారు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.